రజనీకాంత్ గారు తన ఇంట్లో ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక మూవీలో ఇంపార్టెంట్ రోల్ ఉంది, అది నువ్వే చేయాలి, 6,000 రూపీస్ రెమ్యునరేషన్ అని చెప్పి ఓకే చేశారు. అప్పుడు రజనీకాంత్ గారు 1,000 రూపీస్ అడ్వాన్స్ ఇవ్వమంటే రేపు చూసుకుందామన్నారు ప్రొడ్యూసర్. మరుసటి రోజు షూట్ కార్ వచ్చి రజనీకాంత్ గారిని పికప్ చేసుకుంది. అండ్ అనుకున్న ప్రకారంగా మేకప్ వేసుకోక ముందే 1,000 రూపీస్ ఇస్తామన్నారు, కానీ ఇవ్వకపోవడంతో షూట్ చేయనని చెప్పేశారు రజనీకాంత్ గారు. ఆ టైంలోనే ప్రొడ్యూసర్ అంబాసిడర్ కార్ లో వచ్చి కార్ దిగి, ఏంటి షూటింగ్ చేయనన్నావంట, 4 సినిమాలు చేసినందుకే అంత పొగరా నీకు, నువ్వేదో పెద్ద స్టార్ ల బిల్డప్ ఇవ్వకు, సినిమా లేదు డబ్బు లేదు, ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళిపో అన్నారంట. సరే అని తనని తీసుకొచ్చిన కారుకి వెళ్లిపోదామంటే, నీ ఫేస్ కి కారు కూడా నడిచి వెళ్లిపో అన్నారంట. అయితే నేనే తప్పు చేయకుండా నన్ను అవమానించిన ఇదే ఏబిఎస్ స్టూడియోస్ కి నేను నా ఓన్ కార్ లో రాకపోతే నా పేరు రజనీకాంతే కాదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారంట రజనీకాంత్ గారు. 2 ఏళ్ల తర్వాత 4.5 లక్షలు విలువ చేసే ఇటాలియన్ ఫియర్డ్ కార్ కొని దానికి ఫారెన్ డ్రైవర్ ని పెట్టుకుని మార్నింగ్ 8:30కి స్ట్రైట్ గా ఏబిఎస్ స్టూడియోస్ కి వెళ్ళమని కార్ తీయమన్నారు. అండ్ ఎక్కడైతే ప్రొడ్యూసర్ అంబాసిడర్ కార్ లో వచ్చి రజనీకాంత్ గారిని అవమానించారో అదే ప్లేస్ లో తన కార్ నాపి బయటికి దిగి 2 355 సిగరెట్స్ ని కాల్చి కాలు మీద కాలేసుకుని కూర్చున్నారంట రజనీకాంత్ గారు.